ఈశ్వర్ గారు, రజిత గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మీకు పిల్లలు లేరని ఇక్కడికి వచ్చారండి. వచ్చాక ప్రెగ్నెన్సీ రాలేదని అక్కడ చాలా చోట్ల తిరిగితే అక్కడ మీకు చెప్పింది ఏంటి, మీకు ఏ సమస్య ఉందన్నారండి? అక్కడ ఏ సమస్య అని చెప్పి ఐఏ చేశారు, అయ్యే తర్వాత ఐవీఎఫ్ వెళ్ళిపోమన్నారండి. ఐయుఐ చేశారు, ఐవీఎఫ్కి వెళ్ళిపోమన్నారు. ఏజ్ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ వెళ్ళిపోమన్నారు. ఏజ్ చాలా ఉంది, 45 సంవత్సరాలు వచ్చింది, కష్టం అన్నారు. సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉందన్నారు, ఎడినో మయోమా ఉందన్నారు, పీసీఓడి ఉందన్నారు. ఇవన్నీ కూడా ఆవిడికి స్కానింగుల్లో చెప్పి లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు ఇవన్నీ చెప్పి ఐయుఐలు కూడా చేసి ఆ తర్వాత ఐవీఎఫ్కి వెళ్తే బెటరు, వీలు కుదిరితే డోనార్కి వెళ్ళమన్నారు. కానీ చివరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక్కడ ఎన్ని రోజుల్లో వచ్చిందండి? 9 నెలలు వాడామండి, 3 నెలలు గ్యాప్ ఇచ్చామన్నారు. 3 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 9 నెలలు వాడాము మెడిసిన్ అండి. 3 నెలలు గ్యాప్ ఇచ్చామండి. లాస్ట్ టైం మీరు లేరు అండి, ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మేము ఆగాము. 2 నెలలు మామూలుగా వచ్చింది మాకు. ఓకే. సో మొత్తానికి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఇక్కడ మన మందులతోనే. ఐవీఎఫ్ ఏమైనా చేసామా? ఏం లేదండి, ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. సరే, మనం ప్రెగ్నెన్సీ వచ్చింది కన్ఫామ్ అయిందంటే నిజమా కాదా అనేది వాళ్ళు అవుతున్నప్పుడు ఈ బీటా ఈసీజీ టెస్ట్ చేయించుకోమన్నాం. అక్కడ చేయిస్తే 5 దాటాలన్నాం, 1500 వచ్చింది. అలాగే స్కానింగ్ కూడా తీయించుకోమన్నాం, స్కానింగ్ కూడా అక్కడే తీయించారు. తీస్తే అక్కడ స్కానింగ్ తీశాక అక్కడ మేడము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అండి, అది కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు అని చెప్పి ఇచ్చారు. ఒక స్కానింగ్ ఏమో 6 వీక్స్ అని ఇచ్చారు, ఒక స్కానింగ్ ఏమో 7 వీక్స్ అని ఇచ్చారు. 2 స్కానింగ్ రిపోర్టుల్లో కూడా ప్రెగ్నెన్సీ బాగుంది, అంతా బాగానే ఉందని ఇచ్చారు. డెలివరీ డేట్ కూడా 25 ఫిబ్రవరి 2027, అంటే ఫిబ్రవరి నెల 25వ తారీఖున ప్రెగ్నెన్సీ రావచ్చు, డెలివరీ అవ్వచ్చు అని చెప్పేసి అక్కడ చక్కగా బిడ్డకి మరి డేట్ కూడా ఇచ్చారు, డెలివరీ డేటు. ఇది మరి చెప్పండి, అసలు ప్రెగ్నెన్సీ అంటే వయసు 30 దాటిందంటే చాలు, బయటంతా ఐవీఎఫ్లు అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు. ఆవిడకి ఫైబ్రాయిడ్ ఉంది, ఎడినోమయోసిస్ ఉంది, మరి పీసీఓడి ఉంది. అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా మందులతో. మరి ఇది బయట అలా చెప్పట్లా. ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ అంటున్నారు, అలాగే ఎడినోమయోసిస్కి సర్జరీ అంటున్నారు, పీసీఓడికి లాప్రోస్కోపీ చేసి వాటిని డ్రిల్లింగ్ చేయాలి, పచ్చడి చేయాలి ఆ అండాలని అని చెప్తున్నారు. కానీ ఏమీ లేకుండానే ప్రెగ్నెన్సీ తెప్పించింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మరి వయసు 45 అయినా కూడా మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదండి న్యాచురల్గా, ఎలాంటి ఐవీఎఫ్లు లేకుండా. అది ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు ఎందుకు తీస్తున్నామంటే వీడియో మీలాగానే ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. బయట ఎంతోమంది, నేను నాతో సోదరులు 2-3 ఉన్నారండి, వాళ్ళు కూడా చెప్పాము, వాళ్ళు కూడా త్వరలో వస్తారు. ఇక్కడికి యాక్చువల్గా మేము ఆడి 9 నెలలు వాడాము, మేము 3 నెలలు గ్యాప్ ఇచ్చాము. అది కూడా మాకు మార్చి నెలలో మేము కన్వీన్స్ లేక, ఆ సార్ కూడా కన్వీన్స్లో లేక మేము ఈ 3 నెలలు వెయిట్ చేయగలుగుతాము. అయినా కానీ మాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్గా వచ్చింది. చూసిన తర్వాత ఎంతో ఆనందించాం. కానీ అనుకోకుండా కొంచెం లేట్గా రావాల్సి వస్తుంది డాక్టర్ దగ్గరికి. ఏదేమైనా మీరు ఇట్లా ప్రెగ్నెన్సీ అనేది బయట కూడా చాలా మంది ఇలా భయపడుతున్నారు. ఫైబ్రాయిడ్లు ఉన్నా, ఎడినోమయోసిస్ ఉన్నా, ఒక ఐఏ చేసిన తర్వాత రాలేదంటే తర్వాత మరి ఐఏఎఫ్ వెళ్ళిపోవాలి, ఏజ్ ఎక్కువ అయిపోయింది అన్నారు డాక్టర్ గారు. ఈ దగ్గరికి వచ్చిన తర్వాత ఐవీఎఫ్ కాదు, ఐఏ కాదు, ఏమి వద్దు, నేను న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ తెచ్చుతాను మెడిసిన్ అన్నారు. నేను విధంగానే ఆయన చెప్పినట్టు విన్నాను, సంపాదించుకున్నాం. ఆటోమేటిక్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. అలా 16,900 మందికి ప్రూవ్ చేశామండి. ఇవాళ మీది కూడా సక్సెస్ అయ్యింది. ఇలా ఎంతోమంది ప్రపంచ రికార్డు సృష్టించిన ఫార్ములా ఇది. ఎక్కడ ఐవీఎఫ్ ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా ఆపరేషన్ లేదు. బయట ఐవీఎఫ్లు పోయి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. బయట డోనార్లు సరుగేటికి వెళ్ళి కూడా రాని వాళ్ళు ఇక్కడ న్యాచురల్గా వాళ్ళ అండాలతో, వాళ్ళ వీరికణాలతో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. వయసు 53 ఏళ్ళైనా లేడీస్ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఇక్కడ భర్త 62 సంవత్సరాలైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఇక్కడ న్యాచురల్గా, ఎలాంటి ఐవీఎఫ్ లేకుండా. ఇది ఒక మ్యాజిక్ ఫార్ములా. మన తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఫాలో అయిన ఫార్ములా. వాళ్ళు ఎవరు ఒక ఐవీఎఫ్ చేయించుకోలేదు, ఒక ఆపరేషన్ చేయించుకోలేదు, చక్కగా 6 డజన్లు కన్నారు న్యాచురల్గా.
అదే పద్ధతిలో మేము నడిపిస్తున్నాం. పూర్వకాలం ఉన్న ఫ్యామిలీ డాక్టర్ పద్ధతిలోనే సంవత్సరానికి 500 రూపాయల ఫీజుతో మనం ఈ వైద్యం చేస్తున్నాం. మందులకి ఎంతైతే అంత, టెస్టులకి ఎంతైతే అంత. అలా టెస్టులు చేసి క్రిములు అనే కాన్సెప్ట్ ఒకటి మనం కనిపెట్టి, క్రిముల వల్ల వీర్య కణాలు డ్యామేజ్ అవుతున్నాయి, అండాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డల్లాగా ఈ గడ్డలు వస్తున్నాయి, ఫైబ్రాయిడ్లు వస్తున్నాయి, ఎడినోమైసిస్ వస్తున్నాయి, ఎండోమెట్రియోసిస్లు వస్తున్నాయి, ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఇలా పాలిపులు, ఇలా రకరకాలుగా వచ్చి పుడుతున్నాయి. వీటికి ఆపరేషన్ చేసి తీయడం కాదు, అవి కోసామంటే చీము చిందిద్ది, రసి కారిద్ది, మరో 3 గడ్డలు వస్తాయి. కోసే కొద్దు అవి పెరుగుతాయి తప్ప తగ్గవు. మన డబ్బులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి కానీ మన గడ్డలన్నీ మళ్ళీ మన దగ్గరే ఉంటాయి, మళ్ళీ వచ్చి పడతాయి. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కోతలు లేకోకుండా చక్కగా క్రిమిని తొలగించి, ఆ క్రిమిని చంపగలిగితే మందుల ద్వారా చచ్చినట్టు ఆ క్రిమి పోతే గడ్డ అణిగిపోతే బిడ్డ ఖచ్చితంగా మనకు వచ్చి తీరిద్ది. బిడ్డని అడ్డుకుంటున్న క్రిమిని తొలగిస్తున్నాం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా క్రిమిగాడు అడ్డం పడుతున్నాడని గుర్తించి ఆ క్రిమిని తొలగించడం ద్వారా, మందులతో తొలగించడం ద్వారా మీ బిడ్డని మీ చేతిలోకి అందేటట్టు చేస్తున్నాం. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. కేవలం ఇంగ్లీష్ మందులు, ఎలాంటి మందులు కొత్తగా తయారు చేసినవి కాదు. 100 ఏళ్ల నుంచి భారతదేశంలో ఉన్న మందులే అందరు మెడికల్ షాపుల్లో ఉంటాయి. కానీ మిగతా డాక్టర్లు ఎవరు మనం ఇస్తాం. ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత డోసులు ఇవ్వాలి, ఎలా వాడించాలన్నదే మ్యాజిక్. మందుల్లో కొత్తదనం ఏమీ లేదు, మందులు సేమే, వాడించే విధానంలోనే మార్పు ఉంది. అది ఆ రకంగా మనం ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. అలాగే మీకు కూడా అప్పుడు ప్రెగ్నెన్సీ రప్పించింది. అలాగే భగవంతుడు మీకు ఈ దారి చూపించి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా, ఆవిడకి ఒళ్ళు గుల్లవుకోకుండా చూడటానికి భగవంతుడు ఒక దారి చూపించాడు. ఆ దారిలో మీరు ఇచ్చారు. ఇవాళ ఈ ప్రెగ్నెన్సీని పొంది మరలా నలుగురికి ఉపయోగపడాలని మంచి మనసుతో మళ్ళీ మీరు వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.